హలో గాయస్, వెల్కమ్ టు ది ఛానల్ డిఎస్సి విత్ జే. వాళ్ళ ప్రాబ్లం వచ్చేసరికి సబ్బేరే సమ్స్ అనమాట. సబ్బేరే ఏంటి? సబ్బేరే అంటే ఎరేలో సబ్ పార్ట్ అని అర్థం. అవి ఎలా ఉంటాయి? కాంటిగ్యూయస్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మనం చూస్తే ఇక్కడ 1 5 4 3 ఇది ఒక ఎర్రే. దీని యొక్క సైజు 4. ఇప్పుడు మనకి ఇందులో ఫామ్ అయ్యే సబ్బేరేస్ ఎలా ఉంటాయంటే 1 1 5 1 5 4 1 5 4 3 ఇలా ఒక ఇది ఈ సబ్బేరేస్. అలాగే 5 5 5 5 4 5 4 3 అలాగా 4 3 4 3 ఇలా మనకి మొత్తం సబ్బేరేస్ ఫామ్ అయి ఉంటాయి. ఈ సబ్బేరేస్ మీద మనల్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఎగ్జాంపుల్కి ఒక ఒక కాన్స్టెంట్ కే ఇస్తాడు, ఇచ్చేసి ఆ కే కన్నా సబ్బేరే సమ్ అంటే ఇందాక నేను చూపించిన ఎర్రేస్ ఉన్నాయి కదా 1 3 1 5 4 ఇలా ఒక సబ్బేరే సమ్ము కే కన్నా తక్కువ ఉండేవి ఎన్ని ఉన్నాయో అవన్నిటిని కౌంట్ కావాలంటారు. లేదా ఎన్ని సబ్బేరేస్ కే కన్నా తక్కువ ఉన్నాయి వాటి యొక్క సైజుని రిటర్న్ చేయమంటాడు. మినిమం సైజ్ కానీ మ్యాక్సిమం సైజ్ కానీ మినిమం సైజ్ కానీ. ఎలా లెస్ దెన్ కే, గ్రేటర్ దెన్ కే ఆర్ ఈక్వల్ టు కే. కే అంటే ఒక కాన్స్టెంట్ ఇచ్చేస్తాడు, 5 కానీ 3 కానీ ఇలా సబ్బేరే సమ్ బట్టి దాన్ని మనం రిటర్న్ చేయమని అడుగుతాడు. ఎన్ని ఉంటాయి కౌంట్ మొత్తం అనేవి. ఇప్పుడు మనకి సబ్బేరే ఎన్ని ఉంటాయి, ఎన్ని ఫామ్ అవుతాయో తెలియాలి. అంటే ఒక సబ్బేరేకి ఒక ఎర్రేలో ఎన్ని సబ్బేరేస్ ఉంటాయి, వాటి ఫ్రీక్వెన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియాలి. ఇది 1 5 4 3 ఇలా ఒక ఎర్రే ఉందనుకుందాం. ఇందులో ఏంటి మనకి ఇది 4 సైజ్. సో ఒకసారి మనం గమనిస్తే ఫస్ట్ 1 వచ్చింది, తర్వాత 1 5 ఇంకో 5 1 మినిట్ 1 2 అనుకుంటే 1కి ఫస్ట్ 1 ఉన్నప్పుడు 1 ఉంది. ఎప్పుడైతే 2 వస్తుందో ఆ 2 ఎంతమందిని తీసుకొస్తుంది దాంతోపాటు 1 5 అంటే వీళ్ళిద్దరూ పెయిర్ అయ్యి వచ్చే ఒక కొత్తవాడు, అలాగే 5 అతను ఒకడు. ఈ రెండు కలిపితే మనకి 1 5లో మ్యాక్సిమం సబ్బేరేస్ 3. అలాగే థర్డ్ నెంబర్కి వస్తే మనం ఏం చెప్పొచ్చు, థర్డ్ 3 ఇంకో ముగ్గురిని తీసుకొస్తాడు అని అర్థం, అంతేగా. ఎందుకంటే 1 5 4 5 4 4 అలాగే 4 వచ్చేసరికి 4 మెంబర్స్ని తీసుకొస్తాడు. అంటే మనం ఎలా చెప్పొచ్చు 1 + 2 + 3 + 4 అంటే మనం ఒక ఎర్రేలో ఎన్ని సబ్బేరేస్ ఉంటాయని ఎలా చెప్పొచ్చు, n × n + 1/2 n × n + 1/2 ఫార్ములా ద్వారా ఒక సబ్బేరేలో ఒక ఎర్రేలో ఎన్ని సబ్బేరేస్ ఫామ్ అవుతాయి చెప్పగలం. n × n + 1/2 ఇదేంటి మనకి ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయడం కోసం వాడతాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మనకు ఒక ఎర్రే ఇచ్చాడు 1 5 4 3. ఇందులో ఏమంటాడంటే వాడు లెస్ దెన్ 7 అయ్యే ఎన్ని సబ్బేరేస్ ఉన్నాయో వాటిని రిటర్న్ చేయమని అడుగుతాడు. ఎలా అంటే ఇప్పుడు చూడండి పైన ఒకసారి మన అబ్జర్వేషన్స్ చూస్తే మనకి ఎలా ఉన్నాయి 1 5 4 5 1 5 1 5 4 3 1 5 5 4 ఇలా ఉన్నాయి కదా. దీని సమ్ ఎంత 1, దీంట్లో ఒకటే ఉంది కాబట్టి 1. ఈ రెండు కలిపితే ఎంత 6, ఈ మొత్తం కలిపితే ఎంత 10. ఇలా 7 కన్నా తక్కువ ఉండే సబ్బేరే ఎన్ని ఉన్నాయో రిటర్న్ చేయమంటాడు. అంటే ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఇది 10 కన్నా గ్రేటరే ఉంటుంది. సో గ్రేటర్ దెన్ 10. సో మన 7 కన్నా ఎక్కువ ఉన్నాయి ఈ రెండు 1 కన్సిడర్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్. మళ్ళీ ఇక్కడ కూడా 5 ఒకటి ఉంది, 5 4 9 ఇది కాదు, ఇది గ్రేటర్ దెన్ 9 వచ్చింది కాబట్టి దీన్ని కౌంట్ చేయనక్కర్లేదు. +5 +1 +4 + 7 4 + 3 7 కదా. ఎగ్జాక్ట్ సమ్ వచ్చిన అవసరం లేదు. 4 ఇక్కడ ఒక 1 ఉంది, అక్కడ ఒక 1 ఉంది. సో మన టోటల్గా ఎన్ని సబ్బేరేస్ వచ్చినాయి, ఆన్సర్ వచ్చేసరికి 5. ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఎన్ని సబ్బేరేస్ ఉన్నాయని. ఇప్పుడు మన దగ్గర 1 5 4 3 అనే ఒక ఎర్రే ఉంది. ఇందాక చెప్పినట్టు మామూలుగా 1 5 4 3 అని ఒక ఎర్రే ఉంది అనుకున్నాం.
ఇందులో మనకేంటి, ఇప్పుడు వాడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, <7 అయింది, దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి 5 వచ్చింది. ఇప్పుడు మనకి ఫస్ట్ సబ్ ఏరే 1 అనుకుందాం. 1 సమ్ రావాలంటే దానికి సమ్ యాడ్ చేసుకుందాం. సమ్ వచ్చేసింది 1 సమ్ 1. తర్వాత 5 వచ్చింది. 5 రాగానే మనం ఏం చేయాలి, 1కి 5 కలపాలి, అంటే 1 5 అంటే 6 అవుతుంది. తర్వాత 4 1 5 4, తర్వాత 3 1 5 3 1 5 4 3. ఈ మొత్తాన్ని మనం కలుపుకుంటూ వెళ్తే మనకి సబ్ ఏరే సమ్స్ అనేవి వస్తాయి. వాటిల్లో మనం ఏం చేయొచ్చు, ఇఫ్ కండిషన్ వాడి ఏదైతే 7 కన్నా లెస్సర్ దెన్ వచ్చిందో దాన్ని మనం కౌంట్లో యాడ్ చేసుకొని ఆన్సర్ని మనం రిటర్న్ చేసుకుంటాం. ఇలా చేయడం వల్ల మనకేమైంది, మనం చాలా చాలా టైం కాంప్లెక్సిటీ కొంచెం అర్థం చేసుకుంటా కూడా టైం పట్టిద్ది. అలా కాకుండా దీన్ని మనం స్లైడింగ్ విండోతో చేయొచ్చు. ఇక్కడ నేను ఒక డమ్మీ అరే తీసుకున్నాను, ఒకసారి చూడండి. 1 -1 -1 -1 -1 0 1 2 3. స్లైడింగ్ విండో ఏం చేసిద్దంటే, ఫస్ట్ ఒక పాయింటర్ ఇక్కడ ఉంటే దాంతోపాటు ఇంకో పాయింటర్ జే ఉంటాడు. ఇక్కడ 2 ఆపరేషన్స్ ఉన్నాయి, ఎక్స్పాండ్ ష్రింక్. సో మనకి ఇక్కడ 2 పాయింటర్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ష్రింక్, ఇంకోటి ఎక్స్పాండ్. మీరు ఎస్ఈ అని కూడా పెట్టుకోవచ్చులే, మీ ఇష్టం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ జే పాయింటర్తో ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాను. ఈ ష్రింక్ ఐతో మనం ఏం చేయొచ్చు, ష్రింక్ చేయొచ్చు. అంటే ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు ఇలా వెళ్ళే ఎరేని మనం ఏం చేస్తాం, ఇలా ష్రింక్ చేసుకుంటూ వెళ్తాం. ఈ 2 ఆపరేషన్స్ని మనం చేయడాన్ని స్లైడింగ్ విండో అంటారు. మీరు ఇక్కడ గమనిస్తే మనం విండోలో ఏం చేస్తున్నాం, స్లైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎలా, ఎక్స్పాండ్ ష్రింక్. ఇలా చేయడం వల్ల మనకేం దొరుకుతాయి, పాసిబుల్ సబ్ ఏరేస్ దొరుకుతాయి. ఎలాగో నేను చెప్తాను. ఇప్పుడు స్లైడింగ్ విండో అంటే ఏంటో క్లారిటీ వచ్చింది. స్లైడింగ్ విండో అంటే ఏముండదు, 2 ఆపరేషన్స్, ఎక్స్పాండ్ ష్రింక్. ఇప్పుడు మన ప్రాబ్లంకి వచ్చేసాం అనుకోండి. ఇప్పుడు మన ప్రాబ్లంలో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 1 1 5 1 5 4 1 5 4 3. ఇక్కడ మనం అన్నిటిని సమ్ చేసుకుంటున్నాం. మనం ఒకటి గమనిస్తే 1 1 5 1 5 4 ఈ ప్రీవియస్ సమ్ అనేది ఈ కొత్త దానికి వచ్చే వేరియబుల్కి యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి సమ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. నేనేమంటానంటే, మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు సమ్ అనే వేరియబుల్ని పెట్టుకొని ఆ సమ్ అనే వేరియబుల్కి వాల్యూలు యాడ్ చేసుకుంటూ వెళ్తాను. అంటే ఎక్స్పాండ్ చేసే జే పాయింటర్ ద్వారా ఎక్స్పాండ్ చేసే జే పాయింటర్ ద్వారా మనం ఏం చేస్తాం, ప్రతి వాల్యూని సమ్కి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అప్పుడు మన సమ్లో ఎవరుంటారు, ఎన్ని సబ్ ఏరేస్ ఉంటే అన్ని సబ్ ఏరేస్ సమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేనేమంటానంటే, నాకు 154 సబ్ ఏరే సమ్ నాకు దొరికింది. నేను 54 సబ్ ఏరే సమ్ కావాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేయొచ్చు, నేను ఐ ఇక్కడ ఉంది కాబట్టి జే ఇక్కడ ఉంది, నేను ఈ సమ్ కావాలన్నప్పుడు నా దగ్గర హోల్ సమ్ ఉంటే నేనేం చేయొచ్చు, ఆ హోల్ సమ్లో నుంచి నేను ఫస్ట్ ఎలిమెంట్ని తీసేస్తాను. అంటే ఐ పాయింటర్ని నేను మూవ్ చేసే ముందు ఏం చేస్తాను, దీన్ని తీసేస్తాను దాంట్లో నుంచి. అప్పుడు మనకేమైంది, 1 + 5 + 4 = 10 అయితే నేనేం చేస్తాను, ఫస్ట్ ఎలిమెంట్ని దీని నుంచి తీసేస్తాను. అప్పుడు నాకేమైంది, 5 4 = 9 అవుతుంది. అలా మనం ఏం చేయొచ్చు, ఎరేని మన రిక్వైర్డ్ పొజిషన్స్కి ఎక్స్పాండ్ చేసుకుంటా ష్రింక్ చేసుకుంటా రావచ్చు. ఇప్పుడు మనకి <7 ఉండే ఎరే సమ్ ఆన్సర్ కావాలంటున్నాడు. ఆన్సర్ అంటే ఎన్ని సబ్ ఏరేస్ దీనికన్నా తక్కువ ఉన్నాయి ఎడిషన్ జరిగినప్పుడు. నేనేమంటానంటే, ఫస్ట్ ఐ పాయింటర్ని జే పాయింటర్ని ఇక్కడ పెట్టుకున్నాం. జే పాయింటర్ నేనేం చేస్తాను, ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాను. ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు సమ్లోకి మనం వాల్యూని పెట్టుకుంటాం. ఇప్పుడు మనం 1 వచ్చింది. 1ని మనం సమ్లో ఫస్ట్ జే ఇక్కడ ఉంది కాబట్టి సమ్లోకి 1 పంపిస్తాం. తర్వాత మనకి జే మూవ్ అయింది. జే 5 దగ్గరికి వచ్చాడు.
జే 5 దగ్గరికి రాగానే మనకి ఏం చేయాలి, నేనేమన్నా సమ్ ప్లస్ 5 చేయమని, ఎందుకంటే నేను ప్రతిసారి జేని ట్రావర్స్ చేసేటప్పుడు సమ్లో యాడ్ చేస్తాను. యాడ్ చేయడం వల్ల ఏమైంది, మనకి సమ్లో 6 అవుతుంది. తర్వాత జే పాయింటర్ మూవ్ అయింది. జే పాయింటర్ మూవ్ అవ్వగానే మనకేమవుతుంది, +4 10 అవుతుంది. నేనేమంటాను, ఎప్పుడైతే సమ్ వాల్యూ మన రిక్వైర్డ్ కే కన్నా పెద్దదైతే మనం ఏం చేయాలి, మనం స్ట్రింగ్ చేయడం మొదలెట్టాలి. ఎందుకంటే మన రిక్వైర్డ్ ఆన్సర్స్ ఇంకా తర్వాత వచ్చే పెద్ద సబ్ ఏరియస్లో ఉండవు. అందుకే మనం ఏం చేస్తాం, స్ట్రింగ్ చేయడం మొదలెడతాం. ఎలా, ఐ పాయింటర్ ఎప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి ఐ పాయింటర్కి ఏమని చెప్తామంటే, జే పాయింటరు మన రిక్వైర్డ్ సమ్ను దాటేశాడు, సో మనం ఏం చేయాలి, ఐ పాయింటర్ని ముందుకు మూవ్ చేసేయాలి. ముందుకు మూవ్ చేసే ముందు ఏం చేయాలి, ఐ పాయింటర్ నుంచి సమ్లో నుంచి ఐ పాయింటర్ని తీసేయాలి, అప్పుడు 9. సో ఐ పాయింటర్ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకి <7 లేడు, <7 లేదు, 9. సో మనం ఏం చేస్తాం, ఐ పాయింటర్ మళ్ళీ మూవ్ చేస్తాం. ఎప్పుడు దాకా, ఐ లెస్ దెన్ జే వరకు మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ రావాలి. దాన్ని దాటి వెళ్తే మనకి విండో టెక్నిక్ ఫెయిల్ అయినట్టు, అలా వెళ్ళకూడదు. ఇలా చేసిన తర్వాత మనం ఏంటి, 5 దగ్గర రాగానే 5 కూడా మనకి 9 ఉంది కాబట్టి 5 కూడా మైనస్ చేస్తాం, 4 అవుతుంది. సో ఐజే మళ్ళీ ఇక్కడికి వస్తారు. జే మనకేం జరిగిద్ది, జే ఫార్వర్డ్ అయ్యిద్ది. జే ఫార్వర్డ్ అవ్వగానే మనకు ఎంత అవుతుంది, 3 7 వస్తుంది. 7 అనేది మనకి 7 < 7, సో ఇది కూడా కండిషన్ ఫాల్స్ కాబట్టి మనం ఏం చేస్తాం, మళ్ళీ స్ట్రింగ్ చేస్తాం. ఐ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పింది బాగానే ఉంది. మనం ఏం చేస్తున్నాం అంటే స్ట్రింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఎక్స్పాండ్ చేసాం, స్ట్రింగ్ చేసాం. మరి కౌంట్ ఎక్కడ కౌంట్ ఏది, మనం మనం ఎక్కడ చేయాలంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రావర్స్ జరిగేటప్పుడే మనం కౌంట్ని పెట్టుకోవాలి మన దగ్గర. ఎలా పెట్టుకుంటాం కౌంట్ని, అసలు ఎన్ని ఫామ్ అవుతాయి ఒక సబ్ ఏరియాలో, ఎలా చెప్తాం ఎన్ని సబ్ ఏరియాస్ ఫామ్ అవుతాయి అని. నేను ఇందాకడే చెప్పాను, మనకి 0 దగ్గర ఉన్నప్పుడు మన కౌంట్ 1 అనుకుందాం అనుకో. సెకండ్ ఎలిమెంట్ వచ్చేసరికి మన కౌంట్ ఎంత అవుతుంది, 1 ప్లస్ దాని పొజిషన్ 2. తర్వాత మనం దీన్ని 1 2 అనుకొని, దీన్ని 3 అనుకొని, 4 అనుకొని, వాటి యొక్క పొజిషన్ బట్టి వాటి వాల్యూస్ని అనుకుందాం. తర్వాత ఏమంటాను, తర్వాత 3 వచ్చింది, నేనేమంటాను +3 చేస్తే మనకి ఈ మొత్తం ఎన్ని సబ్ ఏరియాస్ ఉన్నాయి కౌంట్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే మనం అదే కదా, ఒక ఎర్రేలో ఎన్ని సబ్ ఏరియాస్ ఉంటాయని ఎలా చెప్పొచ్చు, n×n+1/2 ఫార్ములాతో చెప్పొచ్చు. ఇప్పుడు మనం 1 1 5 4 3 అని ఇలా ఎర్రే ఉంది. నేనేమంటాను, మనం ఎక్కడి దాకా ట్రావర్స్ చేసాం, మామూలుగా మనం ట్రావర్స్ చేసేయడం అర్థమైంది, దాని తర్వాత స్ట్రింగ్ చేయడం అర్థమైంది, ఎప్పుడు స్ట్రింగ్ చేయాలో అర్థమైంది, అన్నీ అర్థమైంది కదా. ఇప్పుడు మనం కౌంట్ని ఎలా మనం కౌంట్ చేసుకోవాలి, మనం ఎప్పుడు కౌంట్ చేయకూడదు ఎప్పుడు కౌంట్ చేయాలని తెలిస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమైంది. మనం ఎప్పుడు కౌంట్ చేయకూడదు, సమ్ వాల్యూ గ్రేటర్ దెన్ కే అయినప్పుడు, కే అయినప్పుడు మనం కౌంట్ చేయకూడదు. దానికి ముందున్న ప్రతిసారి మనం ఏం చేయాలి, కౌంట్ చేయాలి. సో నేనేమంటాను, మామూలుగా ఫస్ట్ ఐ పాయింటర్ జే పాయింటర్ ఎక్కడ ఉంది, ఇందాక చెప్పినట్టు ఎక్స్పాండ్ చేసుకుంటాం, 1 + 5 వస్తుంది, లెస్ దెన్ కే అవుతుంది. సో మనం ఏం చేయాలి, కౌంట్ చేయాలి. అప్పుడు ఎన్ని సబ్ ఏరియాస్ ఉన్నట్టు, ఐజే ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 1 ఉంటుంది, తర్వాత జే పాయింటర్ మూవ్ సాటిస్ఫై అయింది కాబట్టి 1 + 2 3 సబ్ ఏరియాస్ ఉన్నాయి. తర్వాత జే పాయింటర్ మళ్ళీ కొంచెం మూవ్ అయినప్పుడు మనకి 9 వస్తుంది, మనకి 10 వచ్చింది. 10 రాగానే మీనింగ్ ఏంటి, మనం కే వాల్యూ కన్నా పెరిగాం. సో మనం కే వాల్యూ కన్నా ఎక్కువ మనం ఎప్పుడు దాకా కౌంట్ చేయకూడదు, ఈ కే వాల్యూ కన్నా సమ్ అనేది డిక్రీజ్ అయ్యేంత వరకు మనం కౌంట్ని పెంచకూడదు. కౌంట్ అలాగా కాన్స్టెంట్గా ఉండాలి. ఎంతవరకు, సమ్ అనేది లెస్సర్ దెన్ కే అంతవరకు. అంటే మనం ఏం చేయొచ్చు, సింపుల్గా ఒక ఇఫ్ కండిషన్ ద్వారా మనం ఏం చేయొచ్చు, సమ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అయినప్పుడు మనం కౌంట్ చేయం. అంతేగా, మనం ఏం చేస్తాం, దాని బదులు స్ట్రింగ్ చేస్తాం.
ఇప్పుడు మనం బేసిక్ అల్గారిథంని రాసి దాని తర్వాత మనం కోడ్ని డెవలప్ చేద్దాం. బేసిక్ అల్గారిథం దీనికి ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఏం చేస్తాం, ఒక వైల్ లూప్ తీసుకుందాం. ఒక వైల్ లూప్ తీసుకున్నాం అనమాట. ఈ వైల్ లూప్లో మనం n టైమ్స్ ట్రావర్స్ చేద్దాం. ఎవరిని వాడుకొని, జే పాయింటర్ని వాడుకొని. నేనేమంటా, ఇఫ్ సమ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అయినప్పుడు నేనేం చేస్తాను, కౌంట్ చేయను, ఇంకోటి ఏం చేస్తాను, ష్రింక్ చేస్తాను. దీనికన్నా ముందు మనం ఏం చేయొచ్చు, దీని తర్వాత మనం ఏం చేయాలి, ష్రింక్ జరిగిన తర్వాత మనకి మిగతా బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఎందుకంటే కౌంట్ కింద రాస్తాం కాబట్టి. మన కౌంట్ ఇక్కడ ఉందనుకుందాం. సపోజ్ కౌంట్ ప్లస్ ఈక్వల్ టు మనం వచ్చే ప్రతి ఎలిమెంట్ యొక్క సైజ్ని యాడ్ చేద్దాం అనుకుందాం. అంటే ప్రస్తుతం సబ్ అరే సైజు మ్యాక్సిమం సైజ్ అదే కాబట్టి సైజ్ని యాడ్ చేద్దాం అనుకుందాం. ఇప్పుడు మనకి ష్రింక్ అయిన తర్వాత ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. అలా అవ్వకూడదంటే నేను ఇక్కడ కంటిన్యూ రాస్తాను. కంటిన్యూ రాసిన తర్వాత మనం ఏం జరిగిద్ది, ఇక్కడ రాగానే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎక్స్పాన్షన్ చేస్తాం. ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. మనం సమ్ని ఎక్కడ పెట్టుకోవాలి, సమ్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. సమ్ ఈక్వల్ టు ఎక్స్పాండ్ చేసే ప్రతిసారి మనకు సమ్ అనేది యాడ్ అవుతుంది. ఇది సమ్ ఎక్స్పాన్షన్ బ్లాక్, ఇది ష్రింక్ బ్లాక్, ఇక్కడ మనకు కావాల్సిన కౌంట్ బ్లాక్ అనేది ఉంది. ఇప్పుడు మనకేం జరిగిద్ది, ష్రింక్ చేయడానికి లాజిక్ ఎలా రాస్తాం, ష్రింక్ అంటే ఏమీ లేదు, మనం ఏం చేయాలన్నమాట, సమ్లో నుంచి సమ్ మైనస్ ఏ ఆఫ్ ఐ. అంటే నేను ఇందాక చెప్పాను, ఒక ఎర్రే ఉంటే 1 5 4 3 ఇలా ఎర్రే ఉన్నప్పుడు ఐ జే ష్రింక్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఎలిమెంట్ని మనం సమ్లో నుంచి రిటర్న్ చేస్తాం, మైనస్ చేసేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే కే వాల్యూ కన్నా సమ్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యిందో మనం ఏం చేస్తాం, సమ్ మైనస్ ఏ ఆఫ్ ఐ చేస్తాం. సో ష్రింక్ లాజిక్ ఇది. సో మనకి తర్వాత వచ్చేసరికి కౌంట్కి లాజిక్ చూడాలి. కౌంట్కి లాజిక్ ఎలా రాయొచ్చు అంటే, మనం కౌంట్ చేయడానికి మనకి ఎన్ని పాసిబుల్ సబ్ అరేస్ ఫామ్ అవుతాయి, మనం అలా చెప్తున్నాం, n/n+1/2 ఫార్ములా ద్వారా చెప్తున్నాం. ఇందాక నుంచి చెప్తున్నాం, ఫ్రీక్వెన్సీని అలా చేయొచ్చు. సో మనం కౌంట్ ఎలా కనుక్కోవాలి, 1 5 4 3 ఇలా ఉన్నప్పుడు మనం ఎర్రేలో 5 వచ్చిందంటే దీని పొజిషన్ 2 అని అర్థం, దీని పొజిషన్ 1 అని అర్థం, దీని పొజిషన్ 3 అర్థం, దీని పొజిషన్ 4. ఇప్పుడు నాకు 5 దగ్గర ఉన్నప్పుడు దీని పొజిషన్ 2 అని రావాలి. అలా రావాలంటే మనం ఏం చేయొచ్చు, j-i+1 చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏమైందంటే ఈ పొజిషన్ నుంచి దీన్ని మైనస్ చేస్తే మనకి దీని సైజ్ అనేది వస్తుంది. ఇందాక చెప్పా కదా, n/n+1/2 మన సబ్ అరే ఫార్ములా, ఎన్ని సబ్ అరేస్ ఉన్నాయో మొత్తం ఫార్ములా. సో మనం సైజ్ని బయటికి తీసుకొస్తాం. సైజుని బయట తీసుకొస్తే మనకి ఏమైంది, అసలు సైజ్ ఎంతో తెలిసింది ఆ సబ్ అరేది, ఆ ఎర్రేది. లోపల ఉన్న సబ్ అరే ద్వారా ఎన్ని సబ్ అరేస్ ఫామ్ అవుతాయి అని ఎలా చెప్పొచ్చు, దాని సైజు బట్టి. దాని సైజుని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, j-i+1. ఇప్పుడు మనకి జే ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఐ ఇక్కడ ఉందనుకోండి, బాగానే ఉంది, దీని సైజ్ అంతా 3 అని వస్తుంది, బాగానే ఉంది. ఐ ఇక్కడ ఉన్నప్పుడు, జే ఇక్కడ ఉన్నప్పుడు ఈ రెండింటి సైజ్ ఎలా చేయవచ్చు, 3 - 2 + 1 అంటే మనకి ఎంత వస్తుంది, 2 వస్తుంది. అలా ఆటోమేటిక్గా మనకి సైజ్ అనేది వస్తుంది. ఈ సైజ్ ద్వారా మనం ఏం చేయొచ్చు, కౌంట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి సబ్ అరేస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ మనం ఏం డిక్లేర్ చేసాం, ఒక సమ్ అనే దాన్ని డిక్లేర్ చేసాం, ఒక ఆన్సర్ని తీసుకున్నాం. నేను ఆన్సర్ డిక్లేర్ చేయలేదు, ఇక్కడ మీరు ఆన్సర్ అని డిక్లేర్ చేసుకొని దానికి 0 అసైన్ చేసుకోండి. నేనేమంటాను, ఈ 2 వేరియబుల్స్ తీసుకున్నాను. తీసుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే స్టార్టింగ్లో ఐని జేని ఇక్కడ అసైన్ ఐని జేని మనం స్టార్టింగ్ పొజిషన్లో పెట్టుకుందాం. K7 ఐజే మనకి ఇక్కడ ఉన్నాయి. ఐజే మనం ఇనిషియల్గా అక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాం. అవి కూడా నేను రాయను, మీరు రాయండి. ఐజేని ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం అంటే నథింగ్ బట్ 0 అసైన్ చేసామని అర్థం.
తర్వాత మనం ఏం చేస్తాం, జేని n టైమ్స్ మూవ్ చేస్తున్నాం. n అంటే సైజ్ ఆఫ్ ది అరే, అది కూడా మనం మెన్షన్ చేసాం. తర్వాత జేని మనం ఎలా ముందు తీసుకెళ్తాం. జేని ముందు తీసుకెళ్లే ముందు మనం సమ్లో యాడ్ చేసుకోవాలి. ఏ ఆఫ్ జీరోని మనం యాడ్ చేసుకున్నాం. సో మనకి ఎర్రేలు ఎంత ఉంది, 1 ఉంది. మనం ఏం చేస్తాం, 1 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కాదు. సో మన ఈ బ్లాక్ అంటే ష్రింక్ ఆపరేషన్ చేయం. ఈ పర్టికులర్ బ్లాక్ అనేది, ఈఫ్ బ్లాక్ అనేది ష్రింక్ బ్లాక్ అనమాట. ష్రింక్ చేయడానికి వాడే బ్లాక్. తర్వాతది మనకి ఎక్స్పాండ్ చేసే బ్లాక్. సో మనం ఎక్స్పాండ్ చేసే ముందు 7 కన్నా లెస్సర్ దెన్ ఉన్నాయి ఎన్ని సబ్ ఏరియాస్ ఉన్నాయి, ప్రస్తుతం 1 ఉంది కాబట్టి దాని సైజ్ ఎంతో దాని ఆన్సర్లోకి మనం యాడ్ చేసుకుంటాం, అంటే 1. తర్వాత మనకి J++ జరిగిద్ది. J++ జరగానే J పాయింటర్ మూవ్ అవుతుంది. J పాయింటర్ మూవ్ అయ్యి 5 దగ్గరికి వస్తుంది. 5 దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఎక్స్పాండ్ చేయడం అంటే సమ్ని యాడ్ చేయడం. సమ్ని యాడ్ చేయడం ఎప్పుడు చేయాలి, J అనేది ++ చేసేటప్పుడు లాస్ట్లో ఎరే సైజుని దాటేసి వెళ్ళిపోయింది. సో మనం ఇక్కడ ఒక కండిషన్ పెట్టుకున్నాం. ఇక్కడ సమ్ ప్లస్ ఏ ఆఫ్ జేని యాడ్ చేస్తాం. ఏ ఆఫ్ జే అంటే ఏంటి, ప్రస్తుతం వచ్చింది 5 కాబట్టి సమ్ వాల్యూ 6 అయింది. తర్వాత లూప్ మళ్ళీ తిరిగినప్పుడు 6 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కాదు. మళ్ళీ ఏం జరిగిద్ది, ఈ కొత్త సబ్ ఏరియా యొక్క ఆన్సర్ కూడా మనకి యాడ్ అయింది. ఎలా, దాని సైజ్ బట్టి. అది 2 సైజ్ కాబట్టి మనకి ప్రీవియస్ 1 ఉంది కాబట్టి దాంట్లో 2 యాడ్ చేసుకుంటాం. సో మనకి ఎంత అవుతుంది, 3 సబ్ ఏరియాస్ ఫామ్ అయినాయి. దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాం. J పాయింటర్ మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. J పాయింటర్ మళ్ళీ ఎక్స్పాండ్ అయిన తర్వాత సమ్లోకి 4 యాడ్ అవుతుంది, అంటే 10 రాగానే మనకేమైంది, 10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కండిషన్ ట్రూ, అంటే హిట్ అయింది. ఎప్పుడైతే మన K వాల్యూ హిట్ అవుతామో మనం ఏం చేయాలి, ష్రింక్ ఆపరేషన్ చేయాలి. ష్రింక్ ఆపరేషన్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేసేసి సమ్ నుంచి, అంటే 1 తీసేసి మనం I++ చేసి I పాయింటర్ని ముందుకు జరుపుతాం అన్నమాట. అప్పుడు ఏమైద్ది, 9 అవుతుంది సమ్ వాల్యూ. 9 అవుతుంది సమ్ వాల్యూ. కంటిన్యూ కొట్టంగానే మనకేం జరిగిద్ది, మళ్ళీ చెక్ చేసుకుంటుంది. ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ష్రింక్ అయినప్పుడు ఎక్స్పాండ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మనం ఏం జరిగిద్ది, పై బ్లాక్కి వెళ్ళి మళ్ళీ 9 లెస్సర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కాదు, మళ్ళీ ష్రింక్ జరిగిద్ది. I పాయింటర్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. IJ మళ్ళీ మనకు మూవ్ అయ్యి 4 దగ్గరికి వస్తాయి. సో ఆ మూవ్ అయ్యే ముందు ఏం చేస్తుంది, 5ని తీసేస్తుంది. 5ని తీయగానే మనకి ఎంత అవుతుంది, 4. ఇప్పుడు 4 కండిషన్ ఇక్కడ చెక్ చేసుకుంటుంది. సమ్ 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కండిషన్ ఫాల్స్. మళ్ళీ ఏం జరిగిద్ది, ఎక్స్పాన్షన్ జరిగే ముందు ఆన్సర్ని యాడ్ చేసుకుంటాం. ఆన్సర్ ఎంత అవుతుంది, ఈ సబ్ ఏరియా సైజు J మైనస్ అంటే 2 మైనస్ 2 0 ప్లస్ 1 అంటే సైజ్ 1, అంటే 1 యాడ్ చేయాలి. ఆ సబ్ ఏరియా 1. సో మనకు ఆన్సర్ 4. తర్వాత మళ్ళీ J++ జరిగిద్ది. J++ జరిగి మనకి ఎక్స్పాన్షన్ జరిగి 3 దగ్గరికి వస్తాం. 3 దగ్గర రాగానే సమ్ వాల్యూ 7 అవుతుంది. 7 అవ్వగానే మనకి మీనింగ్ ఏంటి, 7 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు K. 7 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు K కండిషన్ ట్రూ. ఎందుకంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు K ప్రతి ఎలిమెంట్ మనం దాన్ని కౌంట్ చేయం. సో మనం ష్రింక్ చేస్తాం. ష్రింక్ చేసి I పాయింటర్ మూవ్ చేస్తాం. I పాయింటర్ మూవ్ చేసేసి కంటిన్యూ కొడతాం. మళ్ళీ ఏం జరిగిద్ది, మనకి మైనస్ జరిగి ఈ వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది. 3 రాగానే మనం మళ్ళీ ఆన్సర్ని కౌంట్ చేసుకుంటాం. కౌంట్ చేయగానే మన ఆన్సర్ 5 అవుతుంది. J++ జరిగి J వాల్యూ ఎరే సైజ్ కన్నా ఎక్కువ కాబట్టి ఇంకా సమ్లోకి వేయడము మనకి ఎగ్జిట్ కూడా అయిపోతాం. సో ఎగ్జిట్ అయ్యే ముందు మనం ఏం చేయమంటున్నాం, ఆన్సర్ని రిటర్న్ చేయమంటున్నాం, అంటే 5 రిటర్న్ అవుతుంది. ఇది ఒక సబ్ ఏరియా ప్రాబ్లమ్ని స్లైడింగ్ విండో టెక్నిక్ వాడుకొని చేసే విధానం. ఇప్పుడు మనం దీన్ని వాడుకొని మ్యాక్సిమం చాలా ప్రాబ్లమ్స్ చేయగలం. Thank you for watching this video.